క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఇజ్రాయేలు జనావళికి ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. పశ్చాత్తాప హృదయులైన వారిని ప్రభువు ఆశీర్వదిస్తాడు అని. యావే ప్రభుని యొక్క ఆజ్ఞలను ప్రక్కకు నెట్టి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ యూదా జాతి ప్రజలకు వారి యొక్క అవిధేయతను వారికి తెలియచేయగా వారు తిరిగి యావే ప్రభునకు మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మొరపెట్టినటువంటి ఈ ఇశ్రాయేలు జనావళిని ప్రభువు కనికరిస్తూ కరుణను చూపుతూ అనేకమైన బహుమానాలు ఇస్తున్నాడు. తానే ఒక బోధకునిగా ఉంటూ తన బోధనను ఆలకించినటువంటి ఈ ఇశ్రాయేలు జనావళికి ఈ జీవాన్ని దయచేస్తారని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక సువిశేష పఠనం మనం ధ్యానం చేస్తే 2 భాగాలుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి భాగములో ప్రభువు అనేక మందిని తన చెంతకు పిలిచి కొందరిని శిష్యులుగాను మరికొందరిని అపోస్తులుగాను ఎన్నుకోవడం చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తులుగా ఎన్నుకోవడం అనేది కేవలము తన చిత్తము కాదని తెలియచేస్తూ ఇది తండ్రి చిత్తమని ఈరోజు తెలుపుతూ ఉన్నారు. ఇక అపోస్తులుగా అభిషేకించినటువంటి వారికి కొన్ని అధికారాలను జారీ చేస్తూ ఉన్నారు. దుష్టాత్మలను పోగొట్టడం, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచడం అనేటువంటి అధికారాలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తులను కేవలము చెల్లా చెదురైనటువంటి కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు జనాభా వద్దకు పంపుతూ ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఇక 2వ భాగాన్ని మనం చూస్తే రాబోవు వేద ప్రచారమైన సువార్తను గుర్తు చేసుకొని ప్రభువు ఈ విధముగా వాగ్దానం చేస్తూ ఉన్నారు. పంట మిక్కుటము, పనివాండ్రు తక్కువ. ఈ పంటను సేకరించడానికి కోతగాండ్రను పంపించవలసినదిగా యజమానికి మనవి చేయండి ఈరోజు సువిశేషంలో నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. ఏమిటి ఈ పంటను సేకరించడము అని ఆలోచన చేస్తే ప్రభువు నేర్పినటువంటి సత్యాలను, చూపినటువంటి మార్గాలను, వసగిన నైతిక విలువలను పాటించటమే అని మనకు అర్థమవుతుంది. క్రైస్తవులుగా ఎంతవరకు మనం ఈ పంటను సేకరించడానికి సిద్ధముగా ఉన్నాం? ఏదో కథోలికులము క్రైస్తవులము అని చెప్పుకోవడం కాదు, కానీ ప్రభువు వస్తున్నటువంటి ఈ సత్యాలను పాటించడానికి మనల్ని మనం ఈరోజు సిద్ధం చేసుకుందాం. ఈ ఆగమన కాలంలో ప్రవేశించినటువంటి మనం ఆ ప్రభు యొక్క జననానికై మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ మనస వాచ కర్మేన ఆ యొక్క ప్రభుని యొక్క రాకకై మనము తయారు చేసుకుందాం. ఈ ఆగమన కాలంలో మనం ఆ ప్రభుని యొక్క శరణను వేడుకుందాం.